హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన కువైట్లో ఉండే ఇండియన్స్ మరి తెలుగు వాళ్ళు జరుపుకునే ప్రతి ఈవెంట్ని మీ ముందుకు తీసుకొచ్చే మన ఛానల్ నుంచి మరొక సరికొత్త వీడియో వచ్చేసింది. మన టీకేఎస్ వారు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి సెలబ్రేషన్స్, మన యొక్క సంక్రాంతి హంగామా అంతా కూడా కువైట్కి తీసుకొచ్చే ఈ యొక్క సెలబ్రేషన్స్ అట్టహాసంగా మన యొక్క కువైట్లో అబాసియా ఏరియాలో ఆస్పెర్ స్కూల్లో చాలా గ్రాండ్గా జరిపారు. సంక్రాంతి సంబరాలు అనే పేరుతో టీకేఎస్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి ఈ ఈవెంట్ కువైట్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాళ్ళకు కూడా ఇండియా వెళ్ళలేక లేదా వెళ్ళినా సరే కువైట్లో జరిగే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఎంత గ్రాండ్గా జరుపుకుంటారో అనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాం. మన తెలుగు ఆడవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ఈవెంట్కి ముందు రోజే వచ్చి రకరకాల ముగ్గులతో, రంగువెల్లులతో మొత్తం ఈ యొక్క ఏరియా మొత్తాన్ని కూడా రంగులమయం చేసి సంక్రాంతి ఒక పల్లెటూరులో ఒక సంక్రాంతి పండగ ఎంత గ్రాండ్గా అయితే ఉంటుందో, ఎంత సంస్కృతి పరంగా ఎంత సాంప్రదాయ పరంగా ఉంటుందో అంతే వైభవంగా వాళ్ళ రంగు వల్లులతో మొత్తం ఈ యొక్క ఏరియాని చాలా చక్కగా తీర్చిదిద్దారు. దానితో పాటుగా ఆడవాళ్ళందరూ కూడా వారి వారి ఇంట్లలో చేసినటువంటి రకరకాల పిండి వంటలు, అలాగే వాళ్ళ పిల్లలతో చేయించినటువంటి రకరకాల సంక్రాంతి రిలేటెడ్ కొన్ని ఫీచర్స్ కానీ, సంక్రాంతి రిలేటెడ్ బొమ్మలు కానీ, సంక్రాంతి రిలేటెడ్ కొన్ని పెయింటింగ్స్ కూడా వేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకురావడం ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అరేంజ్మెంట్ చూసి అవాక్కయ్యారని చెప్పుకోవచ్చు. అసలు ఇది నిజంగా కువైటేనా లేదా మన ఆంధ్ర తెలంగాణలో మారుమూల పల్లెటూరులో మెయిన్ మన కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి సంక్రాంతి మనం అనుకోకుండా కలలో ఏమైనా వచ్చామేమో అని చాలామంది అనుకున్నారు. ఇళ్లల్లో చేసినటువంటి రకరకాల పిండి వంటలను డిస్ప్లే చేస్తూ, అలాగే పిల్లలు తయారు చేసినటువంటి బొమ్మను డిస్ప్లే చేసి అసలు మొత్తం కువైట్లో ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కూడా అమ్మయ్య ఈ సంవత్సరం సంక్రాంతి చాలా గ్రాండ్గా జరుపుకున్నామరా అని హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోగలిగారని దర్జాగా చెప్పుకోవచ్చు. చాలా పల్లెటూరులో అసలు హరిదాస్ ఇంటికి రావడమే మానేశారు. అలాంటిది ఒక దేశం కాని దేశంలో మన ఉమా గారు హరిదాసు వేషం వేసి నిజంగా సంక్రాంతిని మనకు కువైట్ ప్రతి ఇంటికి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళ వరకు, ఒకరు కాదు ఇద్దరు కాదండి, మొత్తం కువైట్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారో ప్రతి ఒక్క ఫ్యామిలీలో ప్రతి కనీసం ఒక్క మెంబర్ అయినా సరే ఈ సంక్రాంతి ఈవెంట్లో పాల్గొని ఏదో ఒక దానిలో వాళ్ళకంటూ ఒక చెయ్యి ఇచ్చి, అంటే రంగు వెల్లులు కానీ, అలాగే ఏదైనా డెకరేషన్ కానీ, లేదా డ్యాన్స్ కానీ, స్కిట్ కానీ, అలా ఏదైనా వాళ్ళ వంతుగా వాళ్ళు చెయ్యి వేసి ఇక్కడ చేసినటువంటి సెలబ్రేషన్స్ నిజంగా ఒక భూతోన భవిష్యత్ అనేలాగా చేశారు. అలాగే ముందు రోజు ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఈ యొక్క భోగి పళ్ళు, పిల్లలకి భోగి పళ్ళు వేసే అరేంజ్మెంట్స్ చేసి, అలాగే మార్నింగ్ ఆ యొక్క భోగి మంటను కూడా అరేంజ్ చేసి ఆడవాళ్ళందరూ కూడా చాలా చాలా మంచి ట్రెడిషనల్ వేలో వచ్చి ఒకరికొకరు, మీ అందరూ తెలుసు మన ఇంటికి ఒక ముత్తైదు వస్తే వాళ్ళకి బొట్టు పెట్టి ఎలాగైతే మనం ఆహ్వానిస్తామో అదే తీరుగా అరేంజ్మెంట్ చేసినటువంటి టీకేఎస్ మొత్తం టీంకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మన తెలుగు వాళ్ళతో పాటు చాలా రాష్ట్రాల ఫ్యామిలీస్ కూడా, అలాగే మన ఇండియన్స్తో పాటు వేరే వేరే దేశస్తులు కూడా ఈ యొక్క ఈవెంట్ ఏంటి అని ప్రతి సంవత్సరం టీకేఎస్ వాళ్ళు ఏ ఈవెంట్ చేసినా మనము ఇండియన్ ట్రెడిషన్స్ తెలుసుకోవడానికి ఇండియా వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. టీకేఎస్ సంస్థ వారు ఏదైనా ఈవెంట్ కువైట్లో చేస్తే అక్కడికి వెళ్తే సరిపోతుంది అనుకుని చాలా మంది ఒక ఈవెంట్స్కి వస్తున్నారు. నేను వాళ్ళందరినీ చూసి బ్రదర్ మీకు ఏం అర్థమవుతుందంటే వాట్ ఏ ట్రెడిషన్, వాట్ ఏ కమిట్మెంట్, వాట్ ఏ కమ్యూనిటీ, వాట్ ఏ దట్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్, వీఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ బై యువర్ ఆల్ టీమ్ మెంబర్స్ అండ్ ఆల్ ద ఆస్పిరెంట్స్ అని చెప్తుంటే నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక దేశం కానీ దేశానికి వచ్చి మన యొక్క ట్రెడిషన్ని, మన యొక్క అలవాట్లను, మన యొక్క సంస్కృతిని, మన యొక్క ఈ యొక్క ఏమంటారు ఆ బంధాన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వడం నిజంగా నేను ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఆంధ్ర. అండ్ చాలా చాలా గర్వంగా ఉంది ఒక ఇండియన్ అని చెప్పుకోవడానికి, ఒక ఆంధ్ర అని చెప్పుకోవడానికి. ఇటువంటి అవకాశాలు
జనరేట్ చేస్తూ పర్మిషన్స్ తీసుకుంటూ ఇంతమందిని ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇంత గ్రాండ్ గా జరిపిన టీకేఎస్ కి థ్యాంక్ యూ. పసలేదు పాప عليها شوي عندي بليزر كل افكار اللي عارفه تصير وات از ذس చూసారు కదండి, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలోళ్ళు కూడా ఈ యొక్క సంక్రాంతి ఈవెంట్ లో వాళ్ళు చేసినటువంటి డాన్స్, ట్రెడిషనల్, వెస్టర్న్, మాస్, ఫోక్, ఒకటి కాదండి, ప్రతి ఒక్కరు కూడా చేసినటువంటి ఆ పార్టిసిపేషన్ కి నిజంగా అందరికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ద రియల్ సంక్రాంతి సంబరాలు. అది అయిపోగానే మన తెలుగు సంస్కృతిని ఉట్టుపడేలా సామూహిక భోజనాలు, బంతి భోజనాలు అంటారు మా వైపు. సో కొన్ని వేల మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి 21 రకాల తెలుగు పిండి వంటలు చేసి చాలా ఆప్యాయతంగా, చాలా టేస్టీగా, అలాగే ఫ్యామిలీ అందరూ కూడా, ఈ రోజుల్లో అసలు పల్లెటూరులో కూడా ఈ యొక్క బంతి భోజనాలు, ఈ యొక్క సామూహిక భోజనాలు అనేది లేనే లేవండి. అలాంటిది కువైట్ లాంటి వేరే దేశంలో ఇంతమందిని ఒక దగ్గర కూర్చోబెట్టి ప్రేమగా, సంస్కృతి పరంగా, అలాగే తెలుగు వంటలు 21 రకాలు ఆప్యాయతంగా వడ్డించే మన టీకేఎస్ లాంటి సంస్థ నాకు తెలిసి ఈ యొక్క ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇటువంటి సంస్థ ఉందని చెప్పుకోవచ్చు. అలాంటి భోజనాన్ని, ఇటువంటి సంక్రాంతి ఈవెంట్ ని మా వరకు చాలా మంది కష్టం దీని వెనక ఉంది. అది మాత్రం మా అందరం పక్కగా చెప్పుకోవచ్చు. సో మీరు కూడా కువైట్ లో ఉండి ఈ యొక్క కమిటీ గురించి మీకు తెలియకపోతే దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ యొక్క టీకేఎస్ డీటెయిల్స్ మీకు ఇస్తాం. మీరు కూడా ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్ గా అవ్వచ్చు. మన తెలుగు కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఈవెంట్ ను కూడా
మీరు మాతో పాటుగా మా అందరితో పాటుగా ఆస్వాదించవచ్చు. భోజనాలు అయిపోయాగానే నెక్స్ట్ మళ్ళీ ట్రెడిషనల్ డాన్సెస్తో మా లేడీస్, చిల్డ్రన్స్ చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ చేస్తారు. మగవాళ్ళు గొప్పవాళ్ళు, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. చెప్పాలి. చెప్పు. నేను మళ్ళీ నిలబెట్టానండి. ఈసారి గనక మగ బిడ్డ పుట్టకపోతే ఎందుకు నాన్న అమ్మని అలా కొడతావు? చిన్నపిల్లని కొడతావా? అసలు మనిషివేనా? అంటే ఎదిరిస్తావే నువ్వు? అంత ధైర్యం వచ్చిందా నీకు? ఎలా ఉన్నా? ఈ బొజ్జలో ఇప్పుడిప్పుడే ప్రాణం పోసుకున్నాను తెలుసా? నువ్వు నా అమ్మ అయినందుకు హ్యాపీగా ఉంది. నాకు తెలుసు నీ కూతురుగా నేను ఎంతో సంతోషంగా జీవిస్తాను. అమ్మా, నీ కడుపులో పెరుగుతుంది పాప అని తెలిసి ఏడుస్తున్నావా? పాపనైతే నీ కోసం ఏవైనా చేస్తానమ్మా, ఏడవకమ్మా. ఈరోజు డాక్టర్ని కలిసి అర్థమవుతుందా? కానీ ఆగండి ఫ్రెండ్స్, ఈ గ్లామర్ వెనుక ఒక గుండెలు పిండేసే ట్రాజడీ ఉంది. వీళ్ళు ఈరోజు ఇలా స్టెప్లు వేస్తున్నారంటే దాని వెనుక వీళ్ళు తిన్న తిట్లు, పడిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. ఆ నరకాన్ని మీకు చూపించడానికి వీళ్ళు పడిన కన్నీటి గాథలు ఇప్పుడు చూడబోతున్నారు. ముందస్తు హెచ్చరిక, అవి తడిసి ముద్దవుతాయి. మగవాళ్ళు ఎలాగూ తెచ్చుకోరు కదా. కమిటీ మెంబర్స్ మీకోసం టిష్యూ బాక్సులు పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ బాధలు చూశాక ఒకానొక సమయంలో వీళ్ళు మార్కెట్లో వేసిన డాన్స్ చూసి భయపడి వీళ్ళ అపోజిషన్ డాన్స్ బ్యాచ్ అబూ హలీఫా ఆటగాళ్ళు, సాల్మియా సోకుగాళ్ళు అసలు ఎంత తెగించారో ఇప్పుడు మీరే చూడండి. ముగ్గురు పెద్ద మనుషుల్ని వీడియో కొట్టి చంపినోడికి బహుమతి పైసలు 20 లక్షల రూపాయలు. ఇంతకీ వీళ్ళ జీవితం ఎలా టర్నింగ్ తిరిగిందో చెప్పలేదా? అసలు వీళ్ళలో కూడా డాన్సర్లు ఉన్నారని గుర్తించింది మరెవరో కాదు, నృత్యానికి అందం తెచ్చినవాడు. తన స్టెప్పులతో ఆడవాళ్ల మనసులు దోచుకున్న మన్మధుడు.
అతను ఎవరు కాదు, ననదుదన్ మన ప్రభుదేవ గారు. మాకు నమ్మకం లేదా ఏమనుకో. ఇదిగో మీరు మళ్ళీ నమ్మడం లేదు. అందుకే ఈ రోజు మేము చాలా చూశారు కదండి, డాన్స్, ఎమోషనల్ స్కిట్స్, కామెడీ స్కిట్స్, ఆడవాళ్ళు చేసినటువంటి ఆ ఎంటర్టైన్మెంట్, ఆ డాన్సులు, ఆ మగవాళ్ళు చేసినటువంటి ఆ కేరింతలు, గలాటాలు, ఒకటి కాదండి అన్నీ కూడా. ఒకసారి మనం షడ్రుచులతో కలిపి ఏదైనా ఒక ఐటెం తయారు చేసి తింటే ఎలా ఉంటుందో అలా చేశారండి ఈ ఈవెంట్ని. హ్యాట్స్ ఆఫ్ టు ఎవరి వన్. ఈవెంట్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో పిల్లలందరికీ భోగిపళ్ళు కూడా వేయడం జరిగింది. సో పెద్దలందరూ ఆశీస్సిస్తూ వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో హ్యాపీగా, హెల్తీగా, మంచిగా చదువుకోవాలని అందరూ ఆశీర్వదించారు. ఇది మాత్రం సూపర్. ఇది అయిపోయిన తర్వాత మొత్తం అందరం కూడా ఒక సెండ్ ఆఫ్ లాగా ఒకరికొకరు మ్యూచువల్గా మాట్లాడుకుంటూ సెండ్ ఆఫ్ ఇచ్చుకుంటూ ఈ యొక్క ఈవెంట్ని పూర్తి చేసాం. అయితే ఈ ఈవెంట్లో మన జాను రాజంపేట పిల్ల కువైట్లో చాలా ఫేమస్. ఆ సిస్టర్ని కూడా కలవడం జరిగింది. థ్యాంక్ యూ సిస్టర్. మీరు రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా, మాట్లాడే పద్ధతి చాలా నచ్చింది మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి మరిన్ని ఈవెంట్స్ కోసం కువైట్లో ఏ ఈవెంట్ జరిగినా మీ ముందుకు రావాలని మీరు అనుకుంటే దయచేసి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.